వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈరోజు దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ ఎక్కడ చూసినా దేని గురించే చర్చ. అసలు ఎందుకు ఈ కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది? దాదాపుగా 10 మిలియన్స్ లని ఏ విధంగా సొంతం చేసుకుంది? దాదాపు 10 కోట్ల మంది యువత ఈరోజు సోషల్ మీడియాలో ఇన్స్టాలో ఫాలో చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల దేశానికి ఎంతవరకు లాభం? అలాగే శ్రీలంక, నేపాల్లో వచ్చినటువంటి జంజీ భారతదేశానికి కూడా రాబోతుందా అన్న దానిపైన క్లారిటీగా మాట్లాడితే, అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ సో ఇది ఎందుకు వచ్చిందంటే, సిజేఐ గారు ఒక మాట చెప్పారు. ఈరోజు నిరుద్యోగులు కాక్రోచ్ లాగా భారతదేశంలో ఉన్నారు, ఎక్కడ చూసినా కాక్రోచ్ లాగా అంటే బొద్దింకల్లాగా వాళ్ళు తయారయ్యారు అని చెప్పేసి. సో మనం ఇంట్లో చూస్తుంటాం బొద్దికలు, తర్వాత ఇంకెక్కడైనా ఖాళీ ప్రదేశాలలో చూస్తుంటాం, ఎక్కడ చూసినా బొద్దింకలు అనేది ఉంటాయి. సో నిరుద్యోగులని బొద్దింకలతో పోల్చడం ఇది నిజంగా తప్పు. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులని ఈ విధంగా తయారు చేసింది భారతదేశం. ఈరోజు 10,000 రూపాయల జాబ్ కోసం డిగ్రీ చదివిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి, పీజీలు చేసిన వాళ్ళు ఈరోజు కాల్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. సో అట్లాంటిది కేవలం 10,000 20 రూపాయల కోసం ఈరోజు భారతదేశంలో దాదాపుగా 15% నిరుద్యోగులు ఈరోజు వెయిట్ చూస్తున్నారు, ఎక్కడైనా పని దొరకకపోతుందా అని చెప్పేసి. డిగ్రీ చదివిన వాళ్ళు లేబర్ పనులు చేస్తున్నారు బయట చూసుకున్నట్టయితే. ఇలాంటి పరిస్థితులలో ఈరోజు భారతదేశం ఉంది. మరి భారతదేశంలో ఈరోజు సిజే గారు అంత పెద్ద వ్యక్తి కదా, సరే ఉద్యోగాల కల్పనకి దేశం ఏం చేయాలి అన్నది ఈవెన్ ప్రధానమంత్రి కావచ్చు, మంత్రులకు కావచ్చు, వీళ్ళకి సలహాలు సూచనలు ఇస్తే డెఫినెట్ గా బాగుంటది. అంతేగాని నిరుద్యోగులను పట్టుకొని ఈ విధంగా మాట్లాడడంతో ఒక పెద్ద మనిషి వచ్చి లేదు ఇంత మాట అంటాడా? అసలు కాక్రోచ్లో తలుచుకుంటే ఏ విధంగా అయితే ఇంటిని కావచ్చు, ఇంకేదైనా పదార్థాన్ని కావచ్చు, వస్తువుని కావచ్చు చిన్న చిన్నగా కొరికి ఏ విధంగా చేస్తుందో, మేము కూడా ఈ భ్రష్టు పట్టిన సమాజాన్ని చిన్న చిన్నగా మార్పులు చేర్పులు చేస్తామని మెయిన్ కాన్సెప్ట్ తోటి కాక్రోచ్ జనతా పార్టీ రావడం అనేది జరిగింది. సో మరి వచ్చింది బాగానే ఉంది. మరి ఇది ఎంతవరకు అమలవుతుంది, ఎంతవరకు అయిపోతుంది అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో సిజేపీ అనేది అంత హైలైట్ కాదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే జంజీ ఉద్యమాలు అంటే శ్రీలంక, మన ఉత్తరప్రదేశ్ అంత దేశం ఉండదు. ఇదే నేపాల్, మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లా అంత భూభాగం కూడా ఈరోజు నేపాల్కు ఉండదు. సో అక్కడ ఉన్నటువంటి యువత కావచ్చు ఒకే కుటుంబ పాలన చూసి అలసిపోయి వారికి కోపం తెచ్చుకొని బంగ్లాదేశ్ పరిస్థితి కావచ్చు, సో ఆ విధంగా అడుగులేస్తున్నారు. ఇక్కడ భారతదేశంలో అలాంటి పరిస్థితులు లేవు. భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉంటాయి, ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా ఉంటది, ఒక్కొక్కరు పని చేసి బతుకుతారు, ఇంకేదో చేసి బతుకుంటారు. సో కొంతమంది మాత్రమే జంజీ సైడ్ చూసే అవకాశాలు ఉంటాయి తప్పించి దేశం మొత్తం కదిలి ఈరోజు ఆ వైపుగా వెళ్ళే అవకాశాలు మాత్రం ఉండవు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, ఈ సిజేపీ పార్టీ ఎవరైతే పెట్టారో వారికి ఆమ్ ఆద్మీ పార్టీ తోటి లింకులు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు ఏం చేయలేక కావాలని యువతని పక్కదారి చేయడానికి ఈ విధంగా వస్తున్నారు. సో చాలా మంది ఈరోజు సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ నుంచి అని చెప్పేసి వస్తుంటే, దీనికి విరుగుడు మా దగ్గర ఉందని చెప్పేసి మనం హిట్ వాడతాం కదా ఇంట్లో, కాక్రోచ్లు వస్తుంటే దాన్ని చంపడానికి. ఆ విధంగా మళ్ళీ సోషల్ మీడియా ట్రెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈరోజు మరి 10 కోట్ల మంది ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలుపుతున్నారు కదా అంటే, చాలా వరకు సరే. నిన్న మన తెలంగాణలో చూసుకుందాం, నిన్న ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ ఒక మూవీ క్లిప్స్ చేస్తే దాదాపుగా 68 కోట్ల మంది దాన్ని చూడడం అనేది జరిగింది. ఇక్కడ వచ్చింది ఎంత? 10 మాత్రమే. సో అన్నంత మాత్రాన ఇంకా 68.M వచ్చింది కదా, ఇంకా డ్రాగన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుందా? అండ్ పెద్ద సినిమాకి దాదాపు ఎంత వచ్చిందో కూడా అందరికీ తెలిసిన విషయం. సో ఒక సినిమా వస్తుంటుంది, దానికి ఆటోమేటిక్ గా ఫాలోయింగ్ పెరుగుతుంది, తర్వాత ఇంకో సినిమా రాగానే అది అప్పటికి ఇంకా ఇది మూలను పడ్డం అనేది జరుగుతుంది. అంతేగాని ఏదో మనకి 10M వచ్చింది ఇంకా మొత్తం దేశం మారిపోతుంది అని చెప్పేసి ఇక్కడ రావాల్సింది ఏంది? సో ఒక నిజాయితీ గల యువత, అంతేగాని పార్టీ ముసుగేసుకొని సో మమ్మల్ని రాజకీయాలకు ఈ చేయలేరు, మమ్మల్ని ఈ చేయలేరు అని చెప్పేసి రకరకాల కారణాలతోటి ఈరోజు దేశం ముందరికి వస్తే మరి దేశ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయాలి, యువత కూడా యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని ఇన్స్టాలో ప్రతి ఒక్కరు ఫాలో కొట్టిర్రు, ఇంకా మా అంత
తోపు తురుంకాన్లు లేరు అనుకుంటే మాత్రం అది కష్టమే. సో దానికి రావాలంటే నిజంగా ఒక విధి విధానాలు అనేది ఉండాలి. ప్రతి రాష్ట్రంలో అలాంటి యువత ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ నిరుద్యోగ వ్యవస్థ బాగాలేదు, నిజంగా 10,000 రూపాయల కోసం ఈరోజు ఎంతవరకు నిరుద్యోగులు రోడ్ల మీద పడున్నారు అని చెప్పేసి ఇట్లాంటి దేశ సమస్యల మీద కావచ్చు ప్రతి ఒక్కరి మీద అవగాహన ఉండి ఒక సమూహంగా ఏర్పడి అలాంటి సిచ్యువేషన్లు వచ్చిన తర్వాత డెఫినెట్ గా జంజీ అనేది అవసరం. జంజీ అనేది మంచి చేయాలి కానీ ఇంకా జంజీ ఉద్యమం అంటే ప్రభుత్వాసులు ధ్వంసం చేయాలి, తర్వాత ఏమంటారు ప్రభుత్వ భవనాలని కాల్ చేయాలి, అది ఇది. ఇప్పుడు మనం పాకిస్తాన్ లో కావచ్చు బంగ్లాదేశ్ లో ఏం చూసినాం, సో ప్రధాని బంగ్లాని మొత్తం కాల్ చేయడము, అక్కడ ఉన్నటువంటి వస్తువులను దొంగలించడం అనేది జరిగింది. శ్రీలంకలో అదే పరిస్థితి, నేపాల్లో అదే పరిస్థితి. ఈరోజు సరే జంజీ అని చెప్పేసి నేపాల్లో తీసుకొచ్చారు కదా, వచ్చిన 3 నెలల లోపలనే వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం, అంటే ప్రభుత్వం మొత్తం వ్యతిరేకతను మూడగట్టుకుంది. సో ఇట్లాంటివన్నీ అవి వైరల్ అవుతున్నాయి, ఇవి వైరల్ అవుతున్నాయి. ఈ వైరల్ అన్నంత మాత్రాన కాక్రోచ్ జనతా పార్టీ హైలైట్ అవుతుంది అని చెప్పేసి అనలేం. సో నిజంగా విధి విధానాలతోటి ఏ పార్టీలతోటి సంబంధం లేకుండా తను ఒక లక్ష్యం పెట్టుకొని ఈరోజు వస్తే మాత్రం ఆ విషయంలో కూడా మనం చెప్పనీకి రాదు. అండ్ కాక్రోచ్ జనతా పార్టీ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.